హాయ్ అందరికీ నమస్తే. దిస్ ఇస్ రామ్ ఫ్రమ్ ఎస్ఎస్ సైనిక్ అకాడమీ త్రూ ఆన్లైన్. రైట్, ఆన్లైన్లో మనం క్లాసెస్ స్టార్ట్ చేసాము. విజయవంతంగా వీటన్నిటిని కూడా మనం కంటిన్యూ చేసుకుంటున్నాము. వీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటున్నాము. గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేసుకుంటున్నాము. సో వీటిలో కూడా మీరందరూ కూడా చాలా బాగా మీ యొక్క టాలెంట్ని చూపిస్తున్నారు. రైట్, ఇప్పుడు మీకు కొన్ని సూచనలు చెప్తాను. మీరు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్కి ప్రిపేర్ అవుతున్నారంటే అందులో ఉండేటువంటి సబ్జెక్ట్, అందులో ఉండేటువంటి టాపిక్, అందులో ఉండేటువంటి మ్యాథ్స్, ఇంగ్లీష్, ఇంటెలిజెన్స్ ఇవి ఏవైనప్పటికీ కూడా సీరియస్గా తీసుకోండి, సిన్సియర్గా చేయండి. ఇంకొకటి మీకు సలహా ఇస్తాను. మీరు ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే మీరు సబ్జెక్టు లేదా వీడియో చూసేటప్పుడు వీడియో గురించి మాత్రమే ఆలోచించండి, ఇంకా ఏ విషయాలు ఆలోచించవద్దు. అప్పుడు మీరు ఖచ్చితంగా వీడియోలో ఉన్నటువంటిది మీ బ్రెయిన్లోకి వెళ్తుంది. మై డియర్ కిడ్స్, మీరు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నారంటే మీ ఎయిమ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. కాబట్టి మీరు ఏం చేయాలి? మీరు పడుకున్నప్పుడు, నిల్చున్నప్పుడు, మీరు భోజనం చేస్తున్నప్పుడు ప్రతిసారి కూడా మీకు గుర్తొస్తూ ఉండాలి. అప్పుడప్పుడు మీరు మర్చిపోతూ ఉంటారు, కానీ మర్చిపోకూడదు. యు ఆర్ సపరేట్, యు ఆర్ ద స్పెషల్, బికాస్ you are you are watching the videos which are useful for your career. ది సబ్జెక్ట్ అనేటువంటిది మీకు నాట్ ఓన్లీ ఒక్క ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నారేమో, ఫ్యూచర్ కోసం ఇదంతా కూడా ఫౌండేషన్. సో ఆల్రెడీ విన్న వాళ్ళకి మీకు చూస్తూనే ఉంటున్నారు. మీరు సమ్స్ అనేటువంటివి ఎలా ఉంటున్నాయి, ఎంత చాకచక్యంగా, ఎంత డెప్త్ ఉంటున్నాయని మీకు బాగా తెలుసు. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే చాలా మంది చాలా జాగ్రత్తగా నేను చెప్పినవన్నీ పాటిస్తూ మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నారు. అందరికి కూడా శుభాభినందనలు. ఎందుకంటే అసలు ఆన్లైన్లో క్లాసెస్ ఎలా ఉంటాయో అనుకుని సందేహపడిన నేను ఆన్లైన్లో ఇంత దిగ్విజయంగా ఉంటాయని చెప్పేసి నిరూపించారు మీరే పిల్లలు. నా దగ్గర ఉన్నటువంటి పిల్లలందరూ ప్రెసెంట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ. ఇంకొక విషయం చెప్తాను మీకు, అదృష్టమైనటువంటిది ఏంటంటే విషయం, ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ కూడా క్లాస్ అనేటువంటివి రన్ చేయడం లేదు. లక్కీలీ మనం మాత్రమే ఆన్లైన్లో పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతున్నాము. పర్ఫెక్ట్గా ఏంటి సార్ అంటే, మీరు వర్క్స్ చేయడము, వాట్సాప్లో మాకు ఫొటోస్ పంపించడము, మేము మరలా మీకు కరెక్షన్ చేసి పంపించడము, కీస్ పంపించడము, మండే నుంచి ఫ్రైడే వరకు జరిగినటువంటి క్లాసెస్ అన్నింటినీ కూడా సాటర్డే రివిజన్ చేయడము, సండే ఎగ్జామ్ పెట్టడము, ఎగ్జామ్లో కూడా టైంలోనే మీరు మరలా మాకు తిరిగి పంపేలాగా చేయడము, ఇవన్నీ కూడా చాలా చక్కగా మనం మాత్రమే చేసుకుంటాం. అంటే మీరు ముందంజలో ఉంటున్నారు. సైనిక్ స్కూల్లో ఎంట్రన్స్ టెస్ట్లో ఏవైతే సీట్లు ఉన్నాయో ఆ సీట్స్లో మీవే అనుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి. ఖచ్చితంగా నీకు ఒక సీట్ ఉంది. ఎస్, నీకు ఒక సీట్ ఉంది. మనం ఎంత కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా నువ్వు చాలా బాగా ప్రిపేర్ అవుతున్నట్లయితే, నువ్వు నిజాయితీగా వర్క్ చేస్తున్నట్లయితే, నువ్వు హార్డ్ వర్క్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా నీకు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ లో పాస్ అవుతావు, నీకు ఒక సీట్ ఉంటుంది. రైట్? సో టాలెంట్ ని నమ్ముకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. అయితే హార్డ్ వర్క్ అనేది చేయాలి. ఒక రోజు 2 రోజులతో చేసి వదిలేయకూడదు. ఎవ్రీ వీక్, ఈ వీక్ నీకు 50కి 45 వస్తే నెక్స్ట్ వీక్ 48 తెచ్చుకోవాలి, నెక్స్ట్ వీక్ 50 తెచ్చుకోవాలి. నీ లోపల నీకు అది అలా ఉంటూ ఉండాలి. అలాగే 50కి 50 తెచ్చుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా అలానే ఉండాలి. సబ్జెక్ట్ నేర్చుకోవాలి, డెప్త్ కు వెళ్ళాలి, ఒకసారి చూడగానే అర్థం చేసుకునేటువంటి స్థాయిని మీరు పెంచుకోవాలి. ఎందుకంటే మిగతా వాళ్ళకంటే మీరు చేస్తున్న సమ్స్ చాలా మంచివి, చాలా హార్డ్ గా ఉండేవి, కానీ మీరు ఈజీగా చేసేస్తున్నారు. చూస్తున్నారు కదా వర్డ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటున్నాయో. మీరు చాలా బాగా చేస్తున్నారు, ఎందుకంటే మీరు క్లాసెస్ బాగా వింటున్నారు. ఇంకొంతమంది చెప్తున్నాను, చాలా తక్కువ పర్సన్స్ ఎవరో ఉన్నారు. హోంవర్క్ దయచేసి చెయ్యండి. ప్రతిరోజు దయచేసి ఆలోచించండి. మిగతా వాళ్ళు బాగా వస్తుంటే, నీకు వాళ్ళకంటే తక్కువ మార్కులు వస్తుంటే ఎందుకు నాకు తక్కువ మార్కులు వస్తున్నాయి? నేను వీడియో సరిగా చూడడం లేదా, నోట్స్ లో సరిగా రాయటం లేదా, హోంవర్క్ సరిగా చేయటం లేదా, క్వశ్చన్ సరిగా చదవడం లేదా, ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోండి. మీరు చిన్నపిల్లలాగా ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మీరు మంచి ఎగ్జామ్ రాస్తున్నారు. సో ఇది చాలా డెప్త్ ఉండేటువంటి ఎగ్జామ్, క్రియేటివిటీ ఉండేటువంటి ఎగ్జామ్. మై డియర్ కిడ్స్, మీరందరూ కూడా మంచి భవిష్యత్తు ఉన్నవాళ్ళు, భావితర పౌరులు. మీరు నేటి బాలలే రేపటి పౌరులు. రైట్ అమ్మా? సో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చదవండి. మీ పేరెంట్స్ మీకు కావాల్సినటువంటి అవసరాలని, సదుపాయాలని అన్నింటినీ కల్పిస్తున్నారు. మరి మీ పేరెంట్స్ చేస్తున్నటువంటి కష్టానికి ఫలితాన్ని ఇవ్వాల్సినటువంటి
అవసరం మీకు ఉందా లేదా? ఆశయం ఉంది, తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలి. ఆశయం ఉంటే సరిపోదు, తల్లిదండ్రుల ఆశలు ఏంటని తెలుసుకోవాలి. తల్లిదండ్రుల యొక్క మీరు ఎంతో వాళ్ళ విలువైన వాళ్ళు, వాళ్ళ విలువైన సమయాన్ని, వాళ్ళ విలువైనటువంటి డబ్బుని మీకు వెచ్చిస్తున్నారు. కానీ వాటి కోసం వాళ్ళు ఎప్పుడు కూడా చింతించరు. మీ భవిష్యత్తు కోసమే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సో నేను చెప్తుంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రతిరోజు జాగ్రత్తగా క్లాస్ వినండి. డౌట్స్ ఉంటే కాల్ చేయండి, ఇమీడియట్లీ స్పందిస్తాము. చాలా మంది పేరెంట్స్ కూడా చాలా సపోర్టివ్ గా ఉన్నారు. పేరెంట్స్ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ చాలా మంది స్టూడెంట్స్ కూడా చాలా రెగ్యులర్ గా ఫాలో అవుతూ అసలు సరైనటువంటి ప్లాట్ఫామ్ ని చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఈ టాలెంట్ ని మీ అందరికి కూడా షేర్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే మీరు ఒక్కసారి ఆలోచించండి, పేరెంట్స్ కష్టాన్ని ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా మీరు మీ ఫ్యూచర్ కి ప్రణాళికలు, ప్లానింగ్స్ అనేటువంటి సిద్ధం చేసుకోగలరు. కాబట్టి నిరంతరం ఎప్పుడైనా సరే మీ లక్ష్యాన్ని మర్చిపోవద్దు, మీ ఎయిమ్ని పక్కన పెట్టొద్దు. మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయాన్ని సాధిస్తారు. విజయం మీ తలుపు తడుతుంది. ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు నిన్ను ప్రశంసిస్తుంటే అప్పుడు వచ్చేటువంటి ఆనందం చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడు మీ పేరెంట్స్ ఫేస్ ఒకసారి చూసి ఇమాజిన్ చేసుకోండి, ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రైట్? అలా హ్యాపీగా ఉండాలంటే ఇప్పుడు మీరు కష్టపడాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ మీరు ఇలాగే బాగా చదువుకోండి, మంచి విజయాలు సాధించండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. రైట్?